ఒరే మాట్లాడవేంట్రా? అసలు ఏం జరిగిందిరా? చెప్పరా చెప్పరా బాబీ. అతను ఎలా చెప్తాడండి? మేం చెప్తాం. కొత్తగా వెంచర్ స్టార్ట్ చేశాడు కదా, దానిలో ప్లాట్స్ ఇస్తామని చెప్పి మా అందరి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. రిసిప్ట్లు అడగడానికి వస్తే మీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నవాడు పారిపోయాడని చెప్తున్నాడు. మా ఆయన అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు. ఆయన పార్ట్నర్గా ఉన్న చంద్రశేఖర్ మీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. అతను మోసం చేసి పారిపోయాడు. ఇదేనండి నిజం. బాబీ ఏంట్రా, నీ పార్ట్నర్ చంద్రశేఖర్ నేను మోసం చేశాడా? అవునన్నయ్య. మా బావగారిని వాడెవడో మోసం చేస్తే దానికి ఆయనేం చేస్తాడు? దానికి మీరందరూ ఆయన మీదకి దండెత్తి వస్తారా? ఇద్దరు పార్ట్నర్స్ అయినప్పుడు ఒకడు కనపడకపోతే రెండో వాడినే కదమ్మా పట్టుకోవాల్సింది. అయితే మాత్రం ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేయటం ఏం బాగలేదు. ఇంటి మీదకి వచ్చి గొడవ చేయకుండా మాకు న్యాయం చేయండి బాబు అని రోడ్డు మీద ధర్నాలు చేయమంటారా? ఏంటి మనవడా ఇది? ఆ చంద్రశేఖర్ బాగా తెలిసినవాడు, నమ్మకస్తులని చెప్పావు కదా. నమ్మారు కాబట్టే మోసం చేసుంటారు. ఏం బాబు గారు? అయినా మా బావగారేమి కూటికి లేనివాడు కాదు, కోటీశ్వరుడి కొడుకు. ఇదంతా కలిపిన డబ్బు ఎంత ఉంటుంది? మహా అయితే 1 కోటి 2 కోట్లు అంతే కదా. చెక్కుతో కొడతారు. చెక్కులతో కూడా కొట్టించుకోవడం అయిందమ్మా. ₹1 కూడా డబ్బు లేని అకౌంట్లో ఉంచి మా అందరికీ చెక్కులు ఇచ్చాడు. ఆ విషయం బ్యాంకుకు ఫోన్ చేసి కనుక్కుంటే అప్పుడు తెలిసింది ఇది కూడా చీటింగే అని. మా డబ్బులు మాకివ్వాలి, లేకపోతే ఇల్లు మొత్తం నేలమట్టం అయిపోద్ది. అయ్యో, దయచేసి మీరెవరూ ఆవేశపడకండి. మీ అందరికీ ఎలాంటి అన్యాయం జరగకుండా జస్ట్ ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వండి. బాబీ, అసలు ఏం జరిగింది బాబీ? వీళ్ళ దగ్గర అడ్వాన్సులా చంద్రశేఖర్ తీసుకున్నాడు సరే, మరి ఈ బ్యాంక్ అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు జీరో బ్యాలెన్స్ ఎలా అవుతుంది? బాబీ, ఇల్లు తనఖా పెట్టిన మొత్తం డబ్బులు నీ అకౌంట్లోనే ఉన్నాయి కదరా. రే బాబీ, నీ పర్మిషన్ లేకుండా నీ అకౌంట్ డబ్బులు ఎలా పోతారా? ఆ విషయంలో కూడా చంద్రశేఖర్ గారు మోసం చేశారు బావగారు. వీళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకొని రిసిప్ట్లు రేపిస్తానని వీళ్ళని నమ్మించి పంపించేశాడు. కంపెనీకి లీగల్ రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి అప్పుడు నువ్వు ఒకసారి ఆఫీస్కి వచ్చినప్పుడు సేమ్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టమంటే అవి నువ్వు దేవుడి దగ్గర పెట్టావు, కాలిపోయాయి కదా వదినా.
అవే డాక్యుమెంట్స్ అని చెప్పి నాతో సంతకాలు తీసుకున్నారు వదిన. నేను చెప్తున్నాను కదా, పెట్టు బాసు. అయ్యో బాబీ, ఒక మంచి ముహూర్తం చూసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని మొత్తం చూసి అప్పుడు సంతకం చేద్దు గానీ ఆగమని చెప్పాను కదా. చెప్పాను వదిన, కానీ జనాలు అడ్వాన్సులు పట్టుకొని వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు నువ్వు కానీ సంతకాలు చేయలేదంటే, కన్స్ట్రక్షన్కి కొన్ని క్లియరెన్స్ లేవని నెగిటివ్ టాక్ జనాల్లోకి వెళ్ళిందంటే మొత్తం వెంచర్ అంతా నాశనం అయిపోద్దని భయపెట్టాడు వదిన. దాంతో తప్పక అసలు అవి నిజంగా లీగల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కావు. ఆయన పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ని ఆ చంద్రశేఖర్ పేరు మీద మార్చి రాసిస్తున్నట్టుగా పేపర్స్. ఇంత అమాయకుడు ఏంట్రా? అమాయకుడు ఏంటి? ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టాడువేనా? అంత గుడ్డిగా ఒక మనిషిని ఎలా నమ్మేవరా? సంతకాలు చేయించుకునేటప్పుడైనా అందులో ఏమి రాస్తుందో చూసుకుని ఏడవద్దు. ఇప్పుడు చూడు, ఎంతమంది మనల్ని వేలెత్తి చూపించే పరిస్థితి తీసుకొచ్చావో. నాన్న, నన్ను క్షమించండి నాన్న. పోలీసు వచ్చారేంటి? ఇతగాడు మమ్మల్ని మోసం చేశాడని మేమే కంప్లైంట్ ఇచ్చాం. ఎస్ఐ గారు, మీరు మీ తమ్ముడు కన్స్ట్రక్షన్స్ అని చెప్పి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లక్షలు లక్షలు పెట్టారు సార్. మీరే ఎలాగైనా మాకు న్యాయం చేయాలి సార్. ఎస్ఐ గారు, ఇది మా తమ్ముడు కావాలని చేసిన తప్పు కాదు. వీడితో పాటున్న పార్ట్నర్ వీళ్ళని నమ్మించి మోసం చేశాడు. అవును సార్, డబ్బు మొత్తం పట్టుకుపోయింది ఆ చంద్రశేఖర్ అనేవాడు సార్. కాబట్టి ఇప్పుడు అతని మీద కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేయండి సార్. వాడిని మీరు పట్టుకుంటే డబ్బులన్నీ రికవరీ అవుతాయి. మీరే అందరికీ న్యాయం జరిపించండి. ఏంటి, కళ్ళ ముందు కనబడుతున్న నేను వదిలేసి కనబడకుండా పోయినా వాడెవడి మీద కేసులు పెట్టి ఎంక్వైరీ చేయించాలా? బాగా చెప్తున్నావమ్మా. అయ్యో, అప్పటి వరకు మేము రోడ్డు మీద కూర్చోవాలమ్మా. చూడండి, మీ డబ్బులే కాదు మా డబ్బులు కూడా పోయాయి కదా. అతను దొరికితేనే కదా మా డబ్బులు కూడా రికవరీ అయ్యేది. మీ డబ్బుల సంగతి మాకు అనవసరం అమ్మా. ఇతను శ్రీనివాసరావు గారి కొడుకని ఇతని మీద నమ్మకంతో ప్లాట్లు కొందామని అడ్వాన్సులు ఇచ్చాం. ప్లాట్లు వద్దు, ఏమొద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి. భగవంతుడా, వీడేదో కొత్తగా వ్యాపారం ప్రారంభించి బాగుపడతాడు అనుకుంటే నాకిలా అన్యాయం చేసావేంటి స్వామి? కామాక్షి, నువ్వు టెన్షన్ పడకే. అసలే నీ ఆరోగ్యం బాగోదు. ఎస్ఐ గారితో నేను మాట్లాడతానుండు. ఎస్ఐ గారు,
జరిగిందంతా మీరు విన్నారు కదా. వీళ్ళందరినీ మోసం చేయాలనే ఉద్దేశం మాకు లేదండి. మీరేంటో మాకు తెలుసు శ్రీనివాసరావు గారు, మీ మీద రెస్పెక్ట్ కూడా ఉంది. కానీ మీ అబ్బాయి మీద కేసు పెట్టిన తర్వాత మీకు సపోర్ట్ చేసి నేను ఎలా మాట్లాడగలను? ఇందాక ఆ అమ్మాయి ఉంది కదా, మా బావగారు ఏం లేనివాడు కాదు, కోటీశ్వరుడు అని చెప్పి కోటి ఇవ్వాలా 2 కోట్లు ఇవ్వాలా అన్నది కదా. డబ్బు లేకపోతే ఏంటి, ఈ ఇల్లుందిగా, ఈ ఇల్లుని తాకట్టు పెట్టి మా డబ్బులు మాకు ఇచ్చేయమనండి. అదే ఉంటే ఎంత ఆలోచించేదేముంది, ఈ ఇల్లు తాకట్టు పెట్టే ఆ వ్యాపారం మొదలు పెట్టింది. శ్రీనివాసరావు గారు, సెట్జీ, అంటే నేను బయట విన్నది నిజమే అన్నమాట. ఏం విన్నారు? మీ అబ్బాయి కన్స్ట్రక్షన్ బిజినెస్ అని చెప్పి ఇంతమందిని మోసం చేశాడన్న విషయం వాస్తవమే అన్నమాట. అయ్యో లేదండి, మీరు విన్నదంతా నిజం కాదండి. మోసం చేసింది మా బాబీ కాదు, అతని బిజినెస్ పార్ట్నర్ ఆ చంద్రశేఖర్ అనే వ్యక్తి. ఈ ఇంటికి నా దగ్గర తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారు కదమ్మా. డబ్బులు తిరిగిస్తారా లేదా ఈ ఇంటిని టేకప్ చేసుకోమంటారా అని అడగడానికి వచ్చాను. సెడ్జీ, అదేంటి, అసలే మేము అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కొని ఉంటే ఇప్పుడొచ్చి మీరు ఇలా మాట్లాడతారేంటి? అయినా మీరిచ్చిన డబ్బులకి ఈ ప్రాపర్టీని మీ దగ్గర పెట్టుకున్నారు కదా. ఆ పెట్టుకున్నానమ్మా. వీళ్ళందరూ ఇక్కడే కూర్చొని వీళ్ళకి కట్టవలసిన డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదలము అన్నారనుకో. కదలము అన్నారనుకో కాదండి, కదలము. మా డబ్బులు మాకు సెటిల్ చేసే వరకు ఎక్కడే ఉంటాం. అప్పుడు నేను నెత్తి మీద గుడ్డేసుకుని పోవాలమ్మా. అందుకే వీళ్ళందరూ ఉండగానే సెటిల్ చేసుకుందామని వచ్చాను. సేట్జీ, ఇప్పటికిప్పుడంటే మా దగ్గర డబ్బులు లేవు. ఎవడో మమ్మల్ని మోసం చేశాడు. మీరు ఇలా వచ్చి ఒకేసారి డబ్బులు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పండి. అది మీరే ఆలోచించుకోవాలమ్మా. ఏంటమ్మా ఆలోచించుకునేది ఏంటి? అసలు మీరు మా వాడికి డబ్బులు ఇచ్చారా, ఎవరికో ఇచ్చారు? పోయి వాడిని అడుక్కోండి. ఏంటని ఏం మాట్లాడతావు? అయ్యో ఆగండి. ఉందా? మర్యాదగా మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అడుక్కోవడం ఏంటి? మేము మీకు బుద్ధి లేదా? మాటలు మర్యాదగా రానివ్వండమ్మా. మేము అడుక్కోవడానికి రాలేదు, మా డబ్బులు మేము తీసుకోవడానికి వచ్చాం. మీరు ఎలా పడితే అలా మాట్లాడితే మేమేం చేయాలో అది చేస్తాం. అమ్మా అమ్మా, నువ్వు ఒక నిమిషం ఆగమ్మా. తప్పు మన వైపు ఉందమ్మా. అది కాదురా, అది ఎస్ఐ గారు, మాకేం చేయాలో అసలు అర్థం కావడం లేదు. మీరే ఏదో ఒక సలహా చెప్పండి ప్లీజ్. మరి ఇప్పుడు మీరు డబ్బులు కట్టలేమంటున్నారు కాబట్టి తమ్ముడిని అరెస్ట్ చేయాల్సిందే సార్. అరెస్ట్ చేసి లోపలేసి 4 తన్నాడు సార్. ఇద్దరు పార్ట్నర్స్ అన్నారు కదా,
ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదంట. ఎవరు నమ్ముతారండి? ఇద్దరూ కలిసే నాటకం ఆడుతున్నారనిపిస్తుంది. మర్యాదగా మాట్లాడండి. మా తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడారంటే మర్యాద ఉండదు చెప్తున్నా. సార్, వాళ్ళ మీద కోపడతారేంటి? అలాంటి ఫ్రాడ్ని పార్ట్నర్గా చేసుకున్నందుకు మీ తమ్ముడు చేసింది తప్పు. మీరు డబ్బులు సెటిల్ చేస్తారా, లేదంటే మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళమంటారా? అది చెప్పండి. మీది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను, లేదంటే ఈ పాటికి లాక్కెళ్ళేవాడిని. సార్, ఎవరు మోసం చేసినా వీళ్ళంతా మా మావయ్య గారి పేరు చూసి మా మరిదిని చూసి అడ్వాన్స్ ఇచ్చారు. ఆ డబ్బులు వీళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత మాదే సార్. మేము పోగొట్టుకున్న డబ్బుల్ని రికవరీ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మాదే. కాకపోతే మాకు కొంచెం టైం ఇప్పించండి. ఆవిడ టైం అడుగుతుంది. ఏమంటారు మీరంతా? ఏంటండి ఇచ్చేది టైము? ఆ టైం ఇస్తే సడీ చప్పుడు లేకుండా రాత్రికి రాత్రే కుటుంబం మొత్తం ఊరు దాటిపోవటానికా? బ్యాంకులో రూపాయి లేదు, ఇల్లు చూస్తే తాకట్టులో ఉంది. టైం ఇస్తే ఏం చేస్తారు? సార్, వీళ్ళ సంగతి నాకు సంబంధం లేదు. నేను చెప్తున్నాను కదా, ఈ ఇంటి మీద నేను 15 కోట్లు అప్పించాను. ఇంటి పత్రాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటిని నేనే టేకప్ చేసుకుంటాను. మీరే న్యాయం చేయాలి. ఏంటి, ఉన్న ఇల్లు నువ్వు తీసేసుకుంటే మా గతి ఏంటయ్యా? మేమేమైపోవాలి? అదంతా మీరే చూసుకోవాలయ్యా. ఏంటయ్యా మేము చూసుకునేది? నువ్వు తీసుకుంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు ఏం చూస్తున్నది? మాట్లాడుతున్నావయ్యా? మేమందరం ఏమైపోవాలి? అదంతా నాకు చూడలేదయ్యా. ఆయన తీసుకుంటే మేమేమైపోవాలి? మీ అందరికీ దండం పెడతాను, గొడవలు పడకండి. ఇక్కడ మోసపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మోసం చేసే వాళ్ళు ఎవరూ లేరండి. అందరూ నష్టపోయిన వాళ్ళమే. మీ డబ్బుల్ని మీకే తిరిగి ఇప్పిస్తాము. ఎస్ఐ గారు, మేము ఊరు వదిలి పారిపోతామనే భయం వీళ్ళందరికీ ఉంటే మా ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉంటారు. నన్ను నా భార్యను మాత్రం బయటికి వెళ్ళనివ్వండి. ఒప్పుకో. మా బాకీలు మాకు సెటిల్ చేసిన తర్వాతనే ఒక్కరు కూడా గుమ్మం దాటడానికి వీల్లేదు. అది కాదండి, ఎవరు బయటికి వెళ్లకుండా డబ్బులు ఎలా వస్తాయి? అవన్నీ మాకు తెలియదమ్మా. మళ్ళీ మళ్ళీ మేము మోసపోలేం. డబ్బులే రావాలంటే మనుషులు బయటికి వెళ్ళక్కర్లేదమ్మా. ఫోన్ చేసి డబ్బులు తెప్పించవచ్చు ఉంటే. అందరూ కూర్చోండి. ఎస్ఐ గారు, ఫ్యామిలీ మొత్తాన్ని హౌస్ అరెస్ట్లో ఉంచండి. ఒక్కరు కూడా గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగని మీరేమైనా సహాయం చేస్తే పోలీసుల వల్లే మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని మీ అందరి పేర్లు రాసి
సూసైడ్ చేసుకొని చస్తాం. ఆగండి. అవును ఆగండి. అవును అనవద్దు. అవును ఆగండి.